హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ సిరీ. సో మొన్న రీసెంట్గా పెట్టిన ఒక షార్ట్కి అయితే సూపర్ వ్యూస్ వచ్చినాయి, లైక్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే నా ప్రతి వీడియోకి సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఇదైతే వరలక్ష్మి వ్రతం ఫుల్ వ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి. వరలక్ష్మి రోజు కన్నా 2 days ముందు మేమైతే షాపింగ్ పోయినాం, పూజ సామాన్ల షాపింగ్ కోసం. సో మన షాపింగ్ అయితే ఒక రోజులో ఒడిసేది కాదు కదా. ఆ నెక్స్ట్ డే మళ్ళీ శారీ షాపింగ్ కని పోయినాం. సో ఆ రోజు పోయేటప్పుడేమో అసలు వర్షమే లేదు. ఇంకా షాపింగ్ చేసుకొని బయటికి ఇట్లా వచ్చినామో లేదో ఆటో ఎక్కక ముందే ఫుల్ వర్షం అంటే వర్షం. సో అక్కడనే అయిపోయినాం. సో తర్వాత ఆటో ఎక్కైతే ఇంటికి వచ్చేసిన తర్వాత ఇది నెక్స్ట్ డే వరలక్ష్మి డే వ్లాగ్. సో ఇక్కడ పనులు అయితే స్టార్ట్ చేసినాం మేము. మా రాఖీ అయితే బంతిపూలు గుచ్చుతున్నాడు. అండ్ అయాన్ యాజ్ యూజువల్ వాని పని ఒక్కటే టీవీ చూడడం, తినడం అంతే. ఇంకా ఎవరి పనులలో వాళ్ళైతే బిజీ అయిపోయినాం మేము. నేను ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నా. సో అందుకని చెప్పేసి మా ఆడబిడ్డ అయితే మా ఇంటికి వచ్చింది. ఇంక ఇక్కడ బంతిపూలు అయితే పెట్టేసిన తర్వాత నేను పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకుంటున్నా. క్లీన్ చేసి డెకరేషన్ కూడా కంప్లీట్ చేసిన అదే రోజు. ఇంకా డెకరేషన్ అయితే సింపుల్గా చేసిన, నాకు ఎక్కువ టైం లేకుండే. సో డెకరేషన్ కంప్లీట్ చేసినాకనైతే ప్రసాదాలు అయితే అన్నీ ప్రిపేర్ చేసిన. మీరు వరలక్ష్మి వ్రతం మీ ఇంట్లో చేసుకున్నారా లేదా నాకు కమెంట్స్లో చెప్పండి. ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ అయితే పనులు స్టార్ట్ చేసేసినాం. నాకు ఆ థర్స్డే అయితే ఆఫీస్ ఉండే. సో ఆఫీస్ వచ్చిన తర్వాత మార్నింగ్ ఫ్రైడే. సో నిద్ర లేకనైతే కొంచెం ఇబ్బంది అయింది. బట్ దెన్ కంప్లీట్ చేయాలి అదే రోజు, ఆ ఫ్రైడేనే కంప్లీట్ చేయాలి. ఫస్ట్ టైం చేసుకుంటున్నామని చెప్పేసి అదే ఫ్రైడే అంటే 8th రోజు అయితే నేను పూజ చేసుకున్నా. ఇంకా దేవతనైతే ఇట్లా రెడీ చేసిన. యాక్చువల్లీ శారీ డ్రేపింగ్ అయితే థర్స్డే నైటే కంప్లీట్ చేసుకొని పెట్టుకోవాల్సింది. బట్ ఇంకా అవ్వలేదు ఆఫీస్ వల్ల. సో నేనైతే చిన్నగా ఇట్లా 2 బ్లౌజ్ పీసెస్ తీసుకొని అయితే ఇట్లా చిన్నగా రెడీ చేసుకున్నా. హోప్ సో ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా మంచిగా పెద్దగా చేసుకోవాలి దేవుడిని అని చెప్పేసి. ఇట్లా పువ్వులు పెట్టినో లేదో దేవుడు ఎంత మంచిగా అనిపిస్తుండేనంటే నాకైతే నేను చేసిన దేవతనైతే మస్తు నచ్చింది. సింపుల్ అండ్ ఈజీ ఫాస్ట్గా చేసేసిన. ఇంకా ఆ తర్వాతనైతే ఇంకా పూజకు కావాల్సిన సామాన్లన్నీ పెట్టేసిన. ఇంకా రాఖీ అక్కడ బ్యాక్గ్రౌండ్ కొంచెం ఎంటీగా అనిపిస్తుందని చెప్పి బ్యాక్గ్రౌండ్లో అయితే లైట్స్ సెట్టింగ్ చేసిండు. అప్పటి వరకు మా ఆయన కూడా ఆఫీస్ నుంచి వచ్చేసిండు హాఫ్ డే తీసుకొని. సో ఆయన చేతులతోనైతే కంకణం కట్టుకొని ఇంకా పూజకైతే రెడీ చేసిన. ఇంకా అప్పటికి మా స్వాతి కూడా వచ్చింది. సో నాకైతే మంచిగా హెల్ప్ చేసింది. ప్రసాదాలు చేయడానికైనా, పూజ కాడ కొంచెం డెకరేషన్ అయినా, ఇంకా వాయినాలు కట్టడైనా అన్నీ హెల్ప్ చేసింది. ఇంకా రాఖీ ఇంకో పక్కన కంకణాలు కట్టేసిండు. సో ఇంకా మా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి. సో ఏ పూజ చేసినా మనం ఫస్ట్ బొట్టు పెట్టి అయితే స్టార్ట్ చేస్తాం కదా. సో దేవతకైతే బొట్టు పెట్టేసి పూజ స్టార్ట్ చేసినాం. ఇంకా మేమిద్దరం కూడా కంకణాలు కట్టుకున్నాం. సో అది నేను రాఖీ. మా ఆయన ఫ్రెష్ అప్ కానీ వెళ్ళిపోయింది. ఇంకా యాక్చువల్లీ మా అక్క కూడా రావాల్సింది పూజకు. బట్ అదే రోజు అక్క కూడా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది. ఇంకా చిన్న పాప ఉన్నది కాబట్టి ఇంకా అవ్వలేదు నా పూజ టైంకి రానికి. సో లాస్ట్లో అయితే వచ్చి వాయినం అయితే తీసుకున్నది. అన్ని పూజ దగ్గర కూర్చొని రమ్మంటే రాలేదు. సో నేను ఎక్కువ ఫోర్స్ కూడా చేయలేదు. నా పక్కన కూర్చుంది కదా పాప, మా కోడలు. సో ఇంకా మా ఆయన అయితే ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ఏమన్నా ఇంట్లో గోల్డ్ని డబ్బులు అయితే అక్కడ అమ్మవారి దగ్గర పెట్టిండు. ఈ వీడియో అయితే కంప్లీట్గా క్యాప్చర్ చేసిండటే రాఖీ. సో మనం ఒక వర్క్ చేయాలంటే మనకి ఒక సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా. సపోర్ట్ లేనిదైతే మనం చేయలేము. ఎంత ట్రైపాడ్ స్టాండ్ ఉన్నా కానీ. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు పెట్టుకొనియరు, చేయనియరు. ఆయనైతే ఫస్ట్ ఆ ట్రైపాడ్ స్టాండ్ కనబడంగానే పట్టుకొని తీసుకొని పోతాడు. నేను వీడియో షూట్ చేయలేకపోతా. సో మనకి ఎవరైనా ఒకరు షూట్ చేయనీకి ఉండాలి మనం ఛానల్ పెట్టుకోవాలంటే. సో రాఖీ అయితే ప్రతి ఒక్క వీడియో క్యాప్చర్ చేయడానికి హెల్ప్ చేస్తాడు నాకు. సో ఇంకా అయితే మేము ఇక్కడ అందరం కలిసి అయితే పూజ చేసుకుంటున్నాం. పూజ చేసుకొని ఇలా పూజ అయితే ఎండ్ వరకు వచ్చింది. హారతి అయితే ఇచ్చేసిన తర్వాత హారతి అందరు తీసుకున్నాం.
సో మనం ఫస్ట్ టైం ఏ పని చేసినా కానీ చిన్న చిన్న తప్పులు అవడైతే దట్ ఇస్ కామన్. సో ఆ దేవునికైతే మొక్కుకున్న ఏ తప్పు ఒప్పు అన్నీ నువ్వే చూసుకోవాలని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ టైం అన్నీ మంచిగా తెలుసుకొని అంత మంచిగా చేసుకుంటానైతే దేవునికి మొక్కేసి దేవుని ఆశీర్వాదం అయితే తీసుకొని పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ధూపం అయితే చూపించినాం అన్ని రూమ్స్లలో. ధూపం పెట్టుకుంటే ఇంట్లో అదొక పాజిటివ్ ఎనర్జీ కదా, మీరు కూడా సేమ్ ఇలాగే ఫీల్ అవుతారా? సో ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఎన్నో కొత్త విషయాలు కూడా తెలుసుకున్నాను నేను. సో కొత్తగా అనిపించింది ఇట్లా పూజ చేసుకునడం. మా ఇంట్లో ప్రతి ఒక్కరు అంటారు మాకు లేదు, మేము వరలక్ష్మి వ్రతం చేసుకోమని. అసలు ఎందుకు ఉండదు, ఎందుకు చేసుకోరో నాకు అర్థం కాదు. చేసుకుంటే అన్నీ ఉంటాయి, చేసుకోకపోతే ఏది ఉండయి నా దృష్టిలో, నా ఒపీనియన్లో. లాస్ట్ ఇయర్ వరకు నాది సేమ్ ఒపీనియన్. బట్ దెన్ లాస్ట్ ఇయర్ నేను మొక్కుకున్న దేవుణ్ణి పెట్టుకుంటా ఇంట్లో అని చెప్పేసి. సో అదే వ్రతం అయితే ఈ ఇయర్ చేసుకున్నా నేను. సో ప్రతి సంవత్సరం ఇట్లనే నేను పూజ చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మొక్కుకున్న. ఇంకా నేనంటే ఇష్టపడే వాళ్ళు అందరూ మంచిగా ఉండాలి, ఇంకా నేను మంచిగా ఉండాలని ఆ దేవునికైతే మనస్ఫూర్తిగా మొక్కుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. అండ్ లాస్ట్లో మా అమ్మవారు అయితే ఇట్లన్నారు. సో రెడీ చేసేటప్పుడు ఎంత హ్యాపీనెస్ ఉండను, రెడీ అయిపోయిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా కనిపించిందో, తీసినప్పుడు అయితే అంతే అంతే బాధగా అనిపించింది. ఎందుకు నాకు అసలు తీయాలనిపించలేదు. ఇక్కడ మా ఆయన ఏందో నాకన్నా గట్టిగా కోరుకున్నట్టున్నాడు, ఇంకేమేమి వరాలు కోరుకున్నాడో నాకైతే తెలియదు కానీ. సో ఇక్కడ లాస్ట్కి పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అక్క ఎన్నోసార్లు ఫోన్ చేసింది రా అని చెప్పేసి, నువ్వు ఇటు వచ్చి వాయనం తీసుకున్న తర్వాత మళ్ళీ అటు మా ఇంటికి వస్తామని చెప్పేసి. కానీ నాకు అసలు వీలు అవ్వలేదు అక్కడికి వెళ్ళనీకి. సో అక్క వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని మా ఇంటికి వచ్చింది ఫస్ట్ వాయనం తీసుకోనికి. సో ఇక్కడ వాయనం అయితే ఇచ్చట కంప్లీట్ చేసిన. ఈ వీడియో అంతా క్యాప్చర్ చేసింది మా అంశు అంటే మా కోడలు. సో అందుకే కొంచెం అక్కడ బ్లర్ ఉంది. సో ఇక్కడ మా ఇంటికనైతే వాయనం అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత అందరం కలిసి మా అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళి అక్కడ అక్క అయితే నాకు వాయనం ఇచ్చింది. సో ఈ విధంగానైతే వరలక్ష్మి వ్రతం 25 అయితే కంప్లీట్ అయిపోయింది. నేను నిన్న పోస్ట్ చేసిన షార్ట్స్కి ఎంత రెస్పాన్స్ వచ్చిందో అంతే రెస్పాన్స్ ఈ లాంగ్ వీడియోకి కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.